జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు తిరుప్పావైలో 18వ పాసురం. உந்து மதுகளித்த நோடாத தோல்வலியன் நந்தகோபாலான் மருமகளே நப்பின்னாய் கந்தம் கமஜும் குஜலி கடை திறவாய் ஒந்து எங்கும் கோஜி எஜைத்தனக்கான் மாதவி பந்தல் மேல் பலகால் குயிரங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணல் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வளையொழிப்ப వందు తిరవాయ్ మగిజిందేలో రెంబావాయ్. పాసురం యొక్క భావం. ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుడిని మేలుకొల్పే ముందు పురుషకారభూతమైన నీలాదేవిని ప్రార్థిస్తారు. మదించిన ఏనుగులను సైతము ఎదుర్కోగల పరాక్రమవంతుడు, శత్రువులకు వెన్నుచూపని భుజబలం కలిగిన వాడైన నందగోపుని కోడలా, ఓ నప్పిన్నాదేవి, సుగంధం వెదజల్లే కేశపాసము కలదాన తలుపు తీయుము. తెల్లవారుజామున కోళ్ళు కూస్తున్నాయి. గురువింద పూల పందిళ్లపై కోకిలలు మాటిమాటికి కూస్తూ ఆహ్వానిస్తున్నాయి. బంతిని ఆడుకునే మెత్తని వేళ్లు కలదానా, మేము నీ భర్త అయిన కృష్ణుడు నామాన్ని కీర్తించడానికి వచ్చాము. నీ ఎర్రని తామర పువ్వుల వంటి చేతులతో గాజుల సవ్వడి వినిపించేలా సంతోషంగా వచ్చి తలుపు తీయువు తల్లి. పాసురం యొక్క అంతరార్థం. భగవంతుడి అనుగ్రహం నేరుగా పొందడం కంటే భక్తులకు భగవంతుడికి మధ్య వారధిగా ఉండే ఆచార్యుడిని లేదా జగన్మాతను ఆశ్రయించడం ఉత్తమమని ఈ పాసురం చెబుతోంది. కృష్ణుడిని మేలుకొల్పే అధికారం ఒక్క నీలాదేవికి మాత్రమే ఉందని, ఆమె ద్వారానే కృష్ణుడిని చేరుకోవచ్చని గోపికల భావం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.